పెట్రోల్ డీజిల్ కొరత లేదని వాహనదారులు అత్యుత్సాహంతో తొందరపడి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నందున ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నా వాస్తవంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాకినాడ నగరంలో పలుచోట్ల డీజిల్ పెట్రోల్ సప్లై లేదని బంకులు మూసివేయగా ఇదే అదునుగా బ్లాక్లో విక్రయాలు చేస్తున్నారు. తెరచి ఉన్న బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క వాహనానికి పెట్రోలు 200కు మించి కొట్టడం లేదని, డీజిల్ వాహనాలకు 500 మాత్రమే కొడుతున్నారని వాహనదారులు వాపోయారు. ఇదే పరిస్థితి ఆసరాగా చేసుకుని బంకు యాజమాన్యాలు అధికంగా వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో బంకుల వద్ద నో స్టాక్ అని బోర్డులు, మరికొన్ని బంకుల వద్ద డీజిల్ కొరకు బారులు తీరిన వాహనాలు కనిపిస్తున్న పరిస్థితిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నా పేరు సత్యనారాయణ అండి. నేను ఆటో కార్మిక్ ప్రెసిడెంట్ అండి. ఏంటంటే మాకంటే ఒక బంకు కేటాయిస్తే బాగుంటుందండి. ఏంటంటే మాకు ఇప్పుడు వచ్చి రూపాయి ఆదాయం లేదండి. డీజిల్ కూడా అందుబాటులో లేదు. అందరూ అందుబాటులో ఉందంటున్నారు కానీ అందుబాటులో లేదండి. కానీ మాకంటే పల్లె పిల్లలు మేము పోషించుకోవాలనుకుంటే రూపాయి డబ్బులు ఇంటికి ఎట్టుకెళ్ళాలండి. కానీ మా పిల్లలు కూడా ఆధారం లేకుండా ఉన్నారండి. మాకు అన్నది ఒక బంకు అన్నది నిర్ణయించి కొద్దిగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నామండి. మాకు అసలు వ్యాపారం కూడా లేదు సార్. ఈ ఫ్రీ బస్సులు ఇచ్చిన తర్వాత అసలు వ్యాపారమే లేదు. ఇది కూడా కొద్దిగా డీజిల్ దొరికేలాగా మాకు కేటాయిస్తే చాలా బాగుంటుందని ప్రభుత్వం తరపున. ఈవేళ కొద్ది నుంచి గంటలుగా 100 బళ్ళు పైనే ఉన్నాయి సార్. కానీ ఇప్పటికి వచ్చి లైనే కదలలేదండి. కార్లు మోటార్ సైకిల్కి కొడుతున్నారు తప్ప మా ఆటోలు కొరత లేదు డీజిల్. మాకన్నది ఒక బంకు కేటాయిస్తే ప్రభుత్వం వల్ల మేము ఏదో పెళ్ళం బిడ్డల్ని కొద్దిగా పోషించుకుంటాం, ఆదాయం తెచ్చుకుంటాం అండి. పొద్దు నుంచి కూడా ఒక రూపాయి కూడా ఆదాయం లేదు. ఓకే, బాగా మాది కడప. అయితే మామూలుగా 10-15 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాము. ఇప్పుడు ఎప్పుడో ఎలాగలేదు కానీ ఇప్పుడు మాత్రం 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాకే ఒక 4 గంటలు పడుతుంది. అక్కడ కొట్టాన మా దగ్గర వెళ్ళినప్పుడు ఆయిల్ అయిపోతుంది. మేము అయితే మరి మీరు తెల్లం పెట్టిన ఎలా పోయించుకుంటాం. మాకు పచ్చంగా ఏదో బొంకు పెట్టి ఇప్పుడు నడిపితే బాగుంటుంది, లేకపోతే మేము రోడ్డు నడిపోవాలి. గారేమో మీకు ఆయిల్ గొరువు లేదు అన్నారు. ఇప్పుడేమో ఆయిల్ చూస్తేనేమో ఏ బొంకు చుట్టూ ఎంపులు చూసినా ఓ 30-40 బళ్ళు, లేకపోతే 100-110 బళ్ళు కూడా ఉంటాయి. మా బొద్దు ఏం చేయాలో చెప్పండి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పుణ్యమంటే మమ్మల్ని కొడేయాడు. ఆ బస్సులు ఫ్రీ అడేసి ఆడుకున్న వాళ్ళకి అయిపోయింది. ఇంకా ఇది కూడా అంటే ఇంకా మేము ఆటోలు అమ్మేసుకుని ఇంకా ఆడుకుంటూ జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు బాబు బాలకృష్ణ అండి. అయితే 2 రోజుల నుంచి డీజిల్ అసలు దొరుకుతలేదండి. బంకు దగ్గర ఎంత లేదని ఒక 100 బండి ఉంటుందండి. మా ఆటో డ్రైవర్కి ప్రత్యేకించి ఒక 2 బంకులు కేటాయించండి. అందులో మేము కొట్టించుకుంటాం. రెక్కాడితే కానీ డొక్కాడుతాయండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అట్టడి కూడా వేయడం మమ్మల్ని ఫ్రీ బస్ వేసాడండి. ఇప్పుడు 500 వచ్చింది, ఇప్పుడు 200 కూడా రావట్లేదండి. ఒక పక్కన ర్యాపిడో ఉందండి, ఓబర్ ఉన్నదండి, ఇవన్నీ ఉన్నాయండి. 50 రూపాయలు కూడా వచ్చేస్తున్నారండి. మా పరిస్థితి ఏం చేయమంటారు? ఎక్కితే 20 రూపాయలు ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలు చేతిలో పెడుతున్నారండి. ఎవరు చెప్పమంటారండి మా బాధలు? అదండి సంగతి. తగ్గనే మాకు డీజిల్ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అయినా గవర్నీలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయగా ఏమనగా, మేము రైతులు అండి. మాకు పంటలో ఇప్పుడు సకాలంలో కోతలకు వచ్చినాయి కాబట్టి మాకు డీజిల్ కొరత అనేది ఏర్పడింది. ఇక్కడ డబ్బాల్లో బాటిల్లో అవి కొట్టాలంటారండి. మిషన్లు ఇక్కడ తీసుకురావాలంటే మేము తీసుకురాలేం కదా సార్. దానివల్ల మీరు ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మీరు అందరూ చర్య తీసుకుని మాకు రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామండి.